మీరు ఒకరికి హెల్ప్ చేయండి, వాళ్ళను ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమనండి. ఆ ముగ్గురిలో ఒక్కొక్కరిని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. స్టాలిన్ సినిమా డైలాగ్ ఇప్పుడు ఎందుకంటారా? సీఎం చంద్రబాబు గారి P4 కాన్సెప్ట్ కూడా అటు ఇటుగా ఇలానే ఉంది. పూర్ టు రిచ్ కాన్సెప్ట్ అంటే రాష్ట్రంలో పేదలకు వెన్నుదన్నుగా నిలిచేలా ప్రభుత్వం నేరుగా కార్యక్రమాలు చేపడుతుంది అనుకుంటే అలా కాదట. ఇందులో ప్రభుత్వానికేమీ సంబంధం లేదట. పేదలను ధనవంతులుగా మార్చడం ప్రభుత్వం పని కాదట. అది ధనవంతులుగా ఉన్నవారి పనేనట. ఇదే P4 కాన్సెప్ట్ అట. అసలు ఈ P4 ముసుగులో పేదలపై సరికొత్త పిడుగు పడబోతోందా? ఏడాది గడిచాక P4 సక్సెస్ అంటూ రాష్ట్రంలో పేదలే లేరని మొత్తం సంక్షేమ పథకాలు ఎత్తేస్తారా? పావలా కోడికి ముప్పావలా మసాలా మాదిరి ఏమీ లేని దానికి ఏదో అద్భుతం జరగబోతోందన్నట్టుగా హడావుడి చేయటం బాబు గారికి అలవాటైన విద్యే. ఈ P4 కూడా అందులో భాగమే. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చేశారు. ఇప్పుడు P4ను తెరపైకి తెచ్చేశారు. ఇక్కడ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని P4 ద్వారా అమలు చేయటం లేదు. నిజానికి ఇదేమీ పథకం కాదు. ఇది ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థం. దీనికి మార్గదర్శి బంగారు కుటుంబం అని ఓ పేరు పెట్టి ముస్తాబు చేసి ప్రారంభిస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% సంపన్న వర్గాలు సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది పేద కుటుంబాలను ఆదుకొని వారి అభ్యున్నతి కొరకు స్వచ్ఛందంగా ముందుకు రావాలట. దీనికోసం ప్రభుత్వం ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తుందట. అసలు ఎవరైనా ముందుకొస్తారా? వస్తే ఎంతమంది వస్తారు? వచ్చినా ఎంత సొమ్ము పంచుతారు? పంచినా ఎన్ని కుటుంబాలు రిచ్గా తయారవుతాయి? ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ఇంకోవైపు పేదల జీవితాలు బాగుపడడం కాదు, పాతాళంలోకి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. P4 పిడుగు పేదలపై పడేందుకు సిద్ధమవుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, P4 సర్వే వెనుక పెద్ద కుట్ర దాగుందా? క్వశ్చన్ నెంబర్ 2, లబ్ధిదారులను ఎత్తేసే కుట్ర చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, కేవలం పచ్చనేతలనే పేదలుగా చూపిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, ఈ P4లో ప్రభుత్వం పాత్ర శూన్యమా? P4 అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. P4 అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారు. జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయ భూమి ఎంత ఉంది, మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి, 4-వీలర్ వాహనాలు ఏమైనా ఉన్నాయా, నెలకు విద్యుత్ వినియోగం ఎంత, ఇంట్లో టీవీ ఏసీ ఉన్నాయా, ఇళ్ల స్వరూపం రేకులా స్లాబా, బ్యాంకు ఖాతా ఉందా, ఇలా 27 రకాల ప్రశ్నలు సంధించారు. సర్వేకు ఎవరైనా నిరాకరిస్తే వారి పేర్లను కూడా నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,28,00,000 కుటుంబాలను సర్వే చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను గుర్తించామని, వీటిలో ఆదుకోదగ్గ కుటుంబాలు 28 లక్షలు గ్రామ సభల ద్వారా గుర్తించామని కూడా ప్రకటించింది. వాస్తవానికి ఏపీలో 1,48,00,000 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. బీపీఎల్ కుటుంబాలు 1,48,00,000 ఉంటే అందులో కేవలం 28 లక్షల కుటుంబాలనే ఈ P4 పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. 1,20,00,000 పేద కుటుంబాలను పక్కన పెట్టేశారు. అంటే కేవలం 20% కుటుంబాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకున్నారు. మరి మిగిలిన కుటుంబాల పరిస్థితి ఏంటి? వారిని ధనికులుగా గుర్తిస్తారా? బీపీఎల్ పరిధిలో లేరని సర్టిఫై చేస్తారా? అలా చేస్తే అది మరింత ప్రమాదకరంగా మారదా? ప్రభుత్వం గుర్తించిన 28 లక్షల పేద కుటుంబాలను ఆయా గ్రామాల్లో ఉన్న ధనవంతులు, సంపన్నులు దత్తత తీసుకుని వారిని కూడా సంపన్నులను చేయాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం కుటుంబాలను దత్తత తీసుకోవడానికి P4 స్వర్ణాంధ్ర సొసైటీ అని ఓ పోర్టల్ను ఏర్పాటు చేస్తోంది. అందులో డబ్బున్న వాళ్ళు లాగిన్ అయి పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలట. అంటే సంపన్నుల ద్వారా వివిధ రూపాల్లో విరాళాలు సేకరించి P4 పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం గాల్లో మెడలు కడుతోంది. నిజానికి ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. జస్ట్ మధ్యవర్తి పాత్ర పోషిస్తుంది అంతే. ఇక కేవలం 20% పేదలకు మాత్రమే ఈ P4 పథకాన్ని అమలు చేస్తామనడంలో మరో కుట్ర దాగి ఉంది.
కేవలం టీడీపీ నేతలు కార్యకర్తలకే ఈ పథకం ద్వారా మేలు చేకూర్చాలనేది టీడీపీ అసలు స్కెచ్. పేదరికం నిర్మూలించాలంటే అర్హులైన పేదలను గుర్తించాలి. కానీ P4 పథకంలో పేదలు ఉండరు. కేవలం టీడీపీ నాయకులు కార్యకర్తలే ఉంటారు. వారికే అన్ని రకాల లబ్ధి జరగాలి అనేదే ఈ P4 వెనుక ఉన్న అసలు కుట్ర. ఈ P4 కోసం ఎంపికయ్యే లబ్ధిదారులు పూర్తిగా అట్టడుగునున్న నిరుపేదలై ఉండాలి. కానీ టీడీపీ నేతలు తమ కార్యకర్తలు తమ సానుభూతి పరుల్ని ఈ జాబితాలో చేర్చేస్తున్నారు. నిజమైన పేదలను పక్కన పెట్టేశారు. ప్రభుత్వం ఎంపిక చేస్తున్న జాబితాలో 80% పైగా టీడీపీ నేతలనే నింపేస్తున్నారు. ఒక్కసారి చూడండి. P4 సర్వే ప్రకారంగా 176 మందిని ఏమీ లేకుండా, అంటే ఒక కుళాయి కానీ, ఒక కరెంట్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ కానీ లేని వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది అని చెప్పేసి నాకు సెక్రటరీ తెలియజేయడం జరిగింది సార్. తీరా చూస్తే అందులో సర్వేలో మొత్తం ఈ లిస్ట్ చూసేసరికి మొత్తం అన్నీ కూడా భూములు ఉన్న వాళ్ళు, తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళ పేర్లు, ఒక 100 మంది పేర్ల వరకు కూడా టీడీపీ ప్రభుత్వం వారు ఒక 100 పేర్లు అన్నీ ఉండి అర్హత కలిగిన వాళ్ళ పేర్లు ఉన్నాయి సార్. ఇదంతా కాసేపు పక్కన పెడితే అసలు చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఈ P4 కార్యక్రమాన్ని భుజానికెత్తుకునేందుకు ఎంతవరకు సంపన్నులు ముందుకొస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. అసలు సంపన్నులు ఏ విధంగా పేదలకు సాయపడతారు? ఏ విధానంలో పేదలను ధనవంతులుగా మార్చుతారు? నిజంగా సేవాభావమే ఉంటే ఈ P3లు P4లతో పనేంటి? ఒక్కటి మాత్రం నిజం, కలలు కనాలి. కానీ ఆ కల నిజమవుతుందని కలలో కూడా ఊహించలేనంతగా కలలు కంటే కల కలగానే కలకాలం ఉండిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు కలల ప్రపంచం లోకి మనల్ని తీసుకెళ్తా అంటున్నారు. కానీ పచ్చకండువా కప్పుకున్న వాళ్ళకే కలల ప్రపంచానికి పాస్పోర్ట్ ఇస్తానంటున్నారు. అందుకే P4 నిజమైన పేదల నెత్తిన పిడుగయ్యింది. ఇది మాత్రం గన్ షాట్.